శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు వీరంగం సృష్టించారు. కలెక్టర్ ఆర్డీఓపై దుర్భాషలాడుతూ టీడీపీ నేత భీమారావు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చేపల కట్టు వేలంపాట విషయంలో లెక్కలు చెప్పకపోతే చంపేస్తామంటూ అధికారులను బెదిరించారు. పోలీసుల ముందే కలెక్టర్ వీపు బద్దలు కొడతామని హెచ్చరించారు. తాము ఎవరికీ భయపడమని మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు వీరంగం సృష్టించారు. కలెక్టర్ ఆర్డీఓపై దుర్భాషలాడుతూ టీడీపీ నేత భీమారావు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చేపలకట్టు వేలంపాట విషయంలో లెక్కలు చెప్పకపోతే చంపేస్తామంటూ అధికారులను బెదిరించారు. పోలీసుల ముందే కలెక్టర్ వీపు బద్దలు కొడతామని హెచ్చరించారు. తాము ఎవరికీ భయపడమని మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు రెచ్చిపోయారు. ఎందులో బుర్రపెట్టున్నా నేను దివ్యాపడమని బుర్రపెట్టడానికి ప్రెసిడెంట్ అన్నాడు పద్ధతిలో ఉండాలా ప్రెసిడెంట్ లాగా ఉండాలి. ప్రెసిడెంట్ డబ్బులు ఉంచుకుంటావా నీవు అక్కడే గుళ్ళు కట్టేస్తున్నది. మేము ఊరు మానము, ఆ ఊరు వదలం. మేము ఏ పీడీ ఎప్పుడు ఇచ్చాడో వెళ్ళిపోతాం. ఏ ఇల్లు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పోలీసుల ముందే ఒక కలెక్టర్ని పట్టుకుని దుర్భాషలాడుతున్నారు. దీనికి సంబంధించి కేసులు కానీ చర్యలు ఏమైనా తీసుకున్నారా పోలీసులు? మీ దగ్గర ఏం సమాచారం ఉంది? కార్తీక్, శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు సంతబొమ్మాళి మండల టీడీపీ అధ్యక్షుడు వీరంగం సృష్టించారు. నౌపాడ పోలీస్ స్టేషన్ ఎదుటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వీపు బద్దలు కొడతామంటూ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు ప్రస్తుతం అంశం చర్చనీయాంశంగా మారింది. అక్కడితో ఆగకుండా ఆర్డీఓ, పోలీసులు, ఇతర అధికారులు ఎవరు అడ్డొచ్చినా తమను ఏమీ చేయలేరంటూ రెచ్చిపోయారు. అయితే సంతబొమ్మాళి మండలంలోని చేపల కట్టు వేలంపాట విషయంలో టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో వారు నౌపాడ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడే ఉన్న టెక్కలి సిఐ శ్రీనివాసరావు, నౌపాడ ఎస్ఐ నారాయణ స్వామి సమక్షంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఈ సమయంలో మూలపేట పోర్టు నిర్మాణం నిమిత్తం గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రస్తావన వచ్చింది. దీంతో స్థానిక సర్పంచ్ ప్రతి విషయంలో కలుగజేసుకుంటున్నారని ఏదైతే టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా పోర్టు నిర్మాణం నిమిత్తం మూలపాట గ్రామాన్ని ఖాళీ చేయించడానికి జిల్లా కలెక్టర్ వస్తే జిల్లా కలెక్టర్ వీపు బద్దలు కొడతామని, సాక్షాత్తు ఏదైతే జిల్లా కలెక్టర్ వీపు బద్దలు కొడతామని టీడీపీ నేత వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా జిల్లా కలెక్టర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టీడీపీ నేతలు బరితెగింపుకు ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కార్తీక్, అయితే అక్కడితో ఆగకుండా పోర్టు R&R కాలనీలోని 580 కుటుంబాలకు లాటరీ తీయకుండా 80 కుటుంబాలకు లాటరీ తీయడానికి ఆర్డీఓ ఎవరంటూ ఆయనపై సైతం విరుచుకుపడ్డారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు ఏదైతే అధికార మదంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, నాయకులతో పాటు అధికారులపై కూడా ఇలాంటి పౌరుష వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. కార్తీక్, రైట్ సునీల్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, పోలీసుల ముందే అధికారులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇదొక డెత్ థ్రెట్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ సంబంధించేది అంటే ఒక కలెక్టర్నే వీపు పగలగొడతాము, బద్దలు కొడతాము అన్నట్టుగా కూడా హెచ్చరిస్తున్నారు అచ్చెన్న అనుచరులు. మీ దగ్గర ఏం సమాచారం ఉంది? దీనికి సంబంధించి చర్యలు కానీ ఏమన్నా కేసులు కానీ పెట్టే అవకాశం ఉందా? పోలీసులు రియాక్షన్ ఏంటి అసలు? కార్తీక్, ఈ రాష్ట్రంలో ఏ జిల్లా కలెక్టర్ కి ఉద్దేశించి ఎవరో మాట్లాడుకున్నటువంటి మాటలు సాక్షాత్తు చంద్రబాబు కేబినెట్ ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాన అనుచరుడు, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం టీడీపీ మండల అధ్యక్షుడు భీమారావు బరి తెగించి మరి ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ ని
వీపు బద్దలు కొడతాం అంటే జిల్లా కలెక్టర్ ని పైన దాడి చేసి చావగొడతాం అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నౌపాడ పోలీస్ స్టేషన్ లో ఇది ఎక్కడో జరిగింది కదా, సాక్షాత్తు పోలీసులతోనే ఈ వార్నింగ్ ఇవ్వడం అన్నది పోలీసు ఎదుటే ఎస్ఐ ఎదుట అదేవిధంగా ఆర్డీఓ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరైతే జీరు భీమారావు మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రధానమైనటువంటి అనుచరుడు, ముఖ్యంగా పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. 2000 మందితో మేము వస్తాం, లెక్కలు చెప్పకపోతే చంపేస్తామంటూ కూడా బెదిరించడం అన్నది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అధికారుల పైన ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ అంటే ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ ను ఉద్దేశించి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అన్నది తీవ్ర కలకలం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఇది సాక్షాత్తు ఒక ఎస్ఐ ముందే కలెక్టర్ కి వీపు భద్ర కొడతామంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎస్ఐ అక్కడ ఉన్నారు, ఎస్ఐతోనే వాగ్వాదం చేస్తూ ఈ మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోకపోవడం పట్ల ఉద్యోగుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఒక జిల్లా ఉన్నత స్థాయి అధికారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులే అచ్చెన్నాయుడు మనం చూసాం, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా సరే పసుపు కండువాలు వేసుకొని పసుపు బిల్లలు తీసుకొని వెళ్తే కుర్చీ వేసి మాట్లాడాల్సిందే, లేకపోతే ఊరుకోరని ఏ అచ్చెన్నాయుడు చెప్పారు. అదే అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరుడు భీమారావు ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ వీపు భద్ర కొడతా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించి సంతబొమ్మల మండలంలో ఈ చేపల కట్టు వేలంపాట విషయంలో 2 వర్గాల మధ్య జరిగిన దానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరిపైన కూడా కేసు నమోదు చేయకపోవడం అన్నది కూడా విమర్శలు దారితీస్తుంది సార్. రైట్ సతీష్. రాజ్య సర్పంచ్ గా ఎందులో బుర్ర పెట్టున్నా నేను దివ్యాపడమని బుర్ర పెట్టడానికి ప్రెసిడెంట్ అన్నాడు పద్ధతిలో ఉండాలా, ప్రెసిడెంట్ లాగా ఉండాలి. ప్రెసిడెంట్ డబ్బులు ఉంచుకుంటావా? నీవు అక్కడే గుళ్ళు కట్టేస్తున్నది భయం మోట్లేదు. భయం మోట్లేదు.